ఇది ఎవరిని ఉద్దేశించింది కాదురా అయ్యా. అన్జస్టిస్ జరిగి దౌర్జన్యం మితిమీరిందని అనిపిస్తే సఫర్ అయితే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వగానే తీసుకుంటారు. కానీ సెక్షన్ 173 BNSS కింద ఎఫ్ఐఆర్ చేయాలి, కానీ చేయరు. ప్రిలిమినరీ ఎంక్వైరీకి టైం తీసుకున్న నేరం జరిగిందని తెలిసినా కానీ కొన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ చేస్తారు, మరి కొన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ చేయరు. ఎందుకని? పొలిటికల్ లీడర్స్ ఒత్తిడి వల్ల ఎఫ్ఐఆర్ చేయరు. చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలి? సెక్షన్ 173 Clause 4 కింద సుపీరియర్స్కి, ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయాలి. బై రిజిస్టర్ పోస్ట్ చేసినా కూడా నో రెస్పాన్స్నా సెక్షన్ 233 BNSS కింద జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చేయండి, ఓ పని అయిపోద్ది. కంప్లైంట్లో విషయం ఉంటే సెక్షన్ 175 Clause 2 కింద SHOకి ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ ఇస్తుంది కోర్టు. లేదంటే ఒక పని చేయంటుంది. తెలుసుగా మేం లాంగ్వేజ్. మేం టేకప్ చేసిన కేసులో ఏం జరిగిందంటే, వైజాగ్లో ఒక ఏరియాలో 150 గజాల పబ్లిక్ పార్క్ని కబ్జా చేసి గోడలు కట్టేశారు. దాని మీద GVMC అధికారులకు కంప్లైంట్ ఫిర్యాదు చేసినా కూడా నో రెస్పాన్స్. సో కంప్లైంట్ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. GVMC అధికారులకు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎంక్వైరీ చేసి కబ్జాకు గురైతే డిమాలిష్ చేయమని చెప్పింది. కబ్జా తేలింది, డిమాలిష్ చేశారు. పార్క్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కబ్జాదారులు తట్టుకోలేక ఎవరైతే హైకోర్టుకు పోయి కేసు వేసి డిమాలిష్ చేయించారో వాళ్ళ మీద గ్రడ్జ్ పెంచుకొని న్యూస్లో, సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద తప్పుడు వార్తలను వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మెసేజ్ చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని కంప్లైంట్ ఎవరైతే తనపై తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేశారో వాళ్ళ మీద డెఫమేషన్ కింద, ఉమెన్ హెరాస్మెంట్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నో రెస్పాన్స్. ఆయుధం ముందుగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. SHOకి ఎఫ్ఐఆర్ చేయమని, నేరం మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. కోర్టు ఖచ్చితంగా డైరెక్షన్ ఇస్తుంది. SHO ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అర్థమైందిగా? మరో కేసుతో మరో రోజు ఉంటా. అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం.